ఓకే, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. మా డ్యాన్స్ మాస్టర్ రాజన్న అన్న, థ్యాంక్ యూ అన్న. మాకు స్టెప్స్ ఎంత ఓపిక్గా, చాలా ఓపిక్గా చెప్పేవాళ్ళు డ్యాన్స్ సెట్స్లో. థ్యాంక్ యూ అన్న. అండ్ మా డైరెక్టర్ సార్ సెకండ్, మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. వీళ్ళు కొత్తోళ్ళు అది ఇది అని ఏమి చూడకుండా ఒక మంచి స్టోరీని తీసుకొని వచ్చి మా దగ్గరికి మీరు చేయాలి అని చెప్తే, సార్ మేము చేయగలమో లేదో అనుకున్నాం, లేదు మీరు చేస్తారని మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా సినిమా తీశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకట్ సార్. అండ్ మా లిరికిస్ట్ గారు పూర్ణచారి గారు అండ్ లక్ష్మణ్ గారు, చాలా థ్యాంక్స్ అన్న. మంచి లిరిక్స్ ఇచ్చారు, ఒక మంచి మెలోడీ. అండ్ సురేష్ బొబ్లీ గారు మ్యూజిక్ అన్న, థ్యాంక్స్ అన్న. ఒక మంచి మెలోడీ ఇచ్చారు, బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు, బీజిఎం అన్నీ ఎవ్రీథింగ్. ఒక మా మూవీకి చెప్పాలంటే మెయిన్ హీరోనే ఒక మ్యూజిక్ అని చెప్పాలండి ఖచ్చితంగా. అండ్ నాతో పాటు యాడ్ చేసిన కో యాక్టర్స్ యానీ గారు, రేఖ గారు, చాలా థ్యాంక్స్ మాకు మంచిగా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి వచ్చారా? అందరికీ ఇదే ఉంటుంది ఫస్ట్ థింగ్. లేదండి, మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి రాలేదు. మేము చిన్నప్పటి నుంచి మాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉండేది. ఎలాగైనా నేను ఎంటర్టైన్మెంట్ చేయాలి జనాల్ని, జనాల్లో ఉండాలి, నన్ను జనాలు గుర్తుపెట్టుకోవాలి, నేను ఒకరికి రోల్ మోడల్ అవ్వాలి అనుకునే ఇదిలో వచ్చాము సార్. చాలా ట్రై చేసాం సినిమా ఇండస్ట్రీలోకి రావటానికి, సో అవ్వలేదు. సో ఫైనల్గా మా డాడీ చూస్తూనే ఉండేవాళ్ళు, మేము ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. ఆ మూవీస్కి ఆడిషన్స్కి వెళ్ళాం, ట్రై చేసాం, అవ్వలేదు. సరే వాళ్ళు ఎవరో వచ్చి మా మీద ఇన్వెస్ట్ ఎలా చేస్తారు, మీ మీద నమ్మకం పెట్టుకుని ఎలా ఇన్వెస్ట్ చేస్తారా, సరే నేనే చేస్తా అని చెప్పేసి మా డాడీ మాకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సరే ఒక స్టోరీ వచ్చింది, ఆ స్టోరీ బాగుంది, ఆ స్టోరీ మీద వెళ్దాం. ఇప్పుడు జనాలందరికీ ఒక మంచి వైబ్ ఉన్న స్టోరీ, ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్న స్టోరీ ఇస్తే మనల్ని ఆదరిస్తారు అనే ఇదితో మా డాడీకి చెప్పడం జరిగింది. అందుకే మా డాడీ ప్రొడ్యూస్ చేశారు. సో ఏంటంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి రాలేదండి ఫస్ట్ థింగ్. మా డాడీ ఒక్క సినిమాతో ఆపేయచ్చు మాకు ప్రొడ్యూస్ చేసి, మీరు మా టాలెంట్తో మేము ఎలాగైనా రాగలం ఒక సినిమా ప్రొడ్యూస్. మీలాగే చాలామంది ఉన్నారా, మీకంటే మీకు డబ్బులు పెడతాక నేను ఉన్నాను. మీలా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంతమందికి డబ్బులు పెట్టేవాళ్ళు ఉండరు. సో వాళ్ళ కోసమైనా ఒక బ్యానర్ తయారు చేద్దామని చెప్పి టీఎస్ఆర్ మూవీ మేకర్స్ పెట్టడం జరిగింది. మీలాంటి టాలెంట్ వాళ్ళని చాలామందిని ఎంకరేజ్ చేయడానికి నేను ఉన్నాను. నేను ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తాను మీకు. ఈ మూవీతో మీ టాలెంట్ ఉంటే మీరు వెళ్ళండి, మీ టాలెంట్ ఉంటే మీరే నిరూపించుకోండి. మీలాంటి వాళ్ళు చాలామందికి ఛాన్స్ ఇవ్వడానికి ఈ మూవీ మేకర్స్ పెడుతున్నాను అని ఈ మూవీ బ్యానర్ పెట్టడం జరిగింది. అండ్ ఫైనల్గా అందరికీ థ్యాంక్స్ చెప్పేసాను. అండ్ మా 24 క్రాఫ్ట్స్ అందరికీ చాలా థ్యాంక్స్, మా టెక్నీషియన్స్కి అండ్ మా కో డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ, శంకరన్న హాయ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ థింగ్, జనాలందరూ ఈ సినిమా ఎందుకు చూడాలి, ఇందులో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్ ఉంటుంది. జనాలందరూ ఇప్పుడు చిన్నదా పెద్దదని చూడకుండా సార్ చెప్పినట్టు బాగుందా బాగాలేదా అంతే, సినిమా కంటెంట్ బాగుందా లేదా అనే చూస్తున్నారు. సో ఖచ్చితంగా మాకు మంచి కంటెంట్తో వచ్చామనుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా మా సినిమా ఆదరిస్తాను కోరుకుంటూ, నేను సినిమా అనే ఏదో ఏదో చేసేసి అని రాలేదండి. ఖచ్చితంగా అయితే నిలబెట్టుకోవాలి, పేరు నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా సినిమా అనే బుక్లో ఒక పేజ్ అవ్వాలి తప్ప చదివి వెళ్ళిపోకూడదని వచ్చాను. ఖచ్చితంగా ఒక పేజ్ లాగే ఉంటాను, పేజ్లా ఉండి మీ అందరు ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఖచ్చితంగా నా పేరు నిలబెట్టుకుంటాను, మీ పేరు నిలబెడతాను. థ్యాంక్ యూ సో మచ్.